ఈ వ్యవసాయ రంగం అనేది గ్రామీణ శ్రామిక శక్తిలో 66% అనేది ఉంది. సార్ మీరేమో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే 47% ఉంది. మరి తెలంగాణ వ్యవసాయ రంగం గ్రామీణ శ్రామిక శక్తిలో 66% అంటే ఏంటి? మొత్తం తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, అంటే పట్టణ ప్రాంతాలు అనేది మినహాయించండి, లీవ్ అబౌట్ ద అర్బన్ ఏరియాస్, అంటే అర్బన్ ఏరియాస్లో ఆర్థిక కార్యకలాపాలు అనేది మినహాయిస్తే కేవలం మనం ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 22/3%, అంటే 2/3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు. సో మిగతా 1/3 ఎవరైతే ఉన్నారో, అంటే 2/3 వచ్చేసి దేని మీద ఆధారపడుతున్నారు? వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు. ఆ యొక్క గ్రామీణ ఆ యొక్క శ్రామిక శక్తిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. మరి మిగతా 1/3 వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో, మిగతా 1/3 వచ్చేసి ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఏ రంగం మీద ఆధారపడుతున్నారంటే ఇతర వృత్తులు అనేది కలిగి ఉన్నారు. ఇతర వృత్తులు అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, అదర్ ఆక్యుపేషన్స్ అని చెప్పేసి అంటాం. ఆ యొక్క కమ్మరికి సంబంధించిన వృత్తులు కానీ, కుమ్మరికి సంబంధించిన కానీ, వదకులకి సంబంధించిన కానీ, సో ఈ యొక్క ఏది చేనేత కార్మికులకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇతర వృత్తుల వారు 1/3 వచ్చేసి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అదే మొత్తం ఓవరాల్ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే 47%, అంటే అటు గ్రామీణ ప్లస్ పట్టణ ప్రాంతాలు కలిపి ఎక్కువ ఎంతమంది ఆధారపడుతున్నారు? 47% మంది ఆధారపడుతున్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 2/3 వచ్చేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఆర్థిక సర్వేలో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది.